నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సుదీర్ఘంగా కొనసాగిన కేబినెట్ భేటీలో 3 ప్రధాన అంశాలు హాట్ టాపిక్గా మారాయి. ఒకటి, ఆర్టీసీ సమ్మెతో పెరుగుతున్నటువంటి ఒత్తిడి. ఈ రెండోది, మంత్రి అజారుద్దీన్ భవిష్యత్తుపై రాజ్యాంగపరమైనటువంటి క్లారిటీ. ఇక మూడోది, కాళేశ్వరం అంశంపై హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం తీసుకునేటువంటి తదుపరి నిర్ణయం. ఈ 3 అంశాలపైనే కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. మొదటగా ఆర్టీసీ సమ్మె అంశం. నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం ఉద్రిక్తతను మరింత పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్ డిపోల ముందు కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తుండగా రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ప్రయాణికులు ప్రైవేటు వాహనాల దోపిడీకి గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా అన్నటువంటి అంశంపై కేబినెట్లో చర్చ జరిగింది. అయితే అలా చేస్తే రాష్ట్ర ఖజానాపై పడే భారం ఎంత, ఆర్థిక పరిస్థితులు అనుమతిస్తాయా అనేటువంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఇక మరోవైపు ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, ఆర్టీసీ పునర్వ్యవస్థీకరణ వంటి ప్రతిపాదనలు కూడా కేబినెట్లో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చినా సమ్మె మాత్రం కొనసాగుతూనే ఉంది. సమ్మెను ముగించేందుకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది కీలకంగా మారింది. ఇక రెండో అంశానికి వద్దాం. మంత్రి అజారుద్దీన్ భవిష్యత్తు. రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లో శాసనసభ లేదా శాసన మండలిలో సభ్యుడిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవి కొనసాగించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ను కొనసాగించేందుకు మార్గాలపై కేబినెట్లో చర్చ జరిగినట్టు సమాచారం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఉందా, లేక స్థానిక సంస్థల కోటా ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నిక చేయాలా అన్నటువంటి దానిపై లీగల్ అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కావాలంటే ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సిందే. దీంతో పరిషత్ ఎన్నికల షెడ్యూల్పై కూడా కేబినెట్లో చర్చ జరిగినట్టు సమాచారం. అవసరమైతే ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి అంశం కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్గా మూడో అంశానికి వద్దాం. కాళేశ్వరం హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులపై కూడా కేబినెట్లో విస్తృత చర్చ జరిగింది. ఘోష్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుపై చర్యలు తీసుకోవద్దు అన్న హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వం తదుపరి అడుగు ఏంటి అన్నది కీలకంగా మారింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా, లేక పరిపాలనాపరమైన ఇతర మార్గాలు అన్వేషించాలా అన్న దానిపై లా డిపార్ట్మెంట్ అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు ఈ తీర్పుతో బీఆర్ఎస్ రాజకీయంగా దూకుడు పెంచుతుండడం కూడా కేబినెట్లో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం అంశం రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా అభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. సో ఓవరాల్గా సుదీర్ఘంగా సాగినటువంటి కేబినెట్ భేటీలో ఆర్టీసీ సమ్మె, మంత్రి అజారుద్దీన్ భవిష్యత్తు, కాళేశ్వరం, హైకోర్టు తీర్పు, ఈ 3 అంశాలే కీలకంగా మారాయి. ఓవైపు పరిపాలన ఒత్తిడి, మరోవైపు రాజ్యాంగపరమైనటువంటి సవాళ్లు, ఇంకోవైపు రాజకీయంగా మారుతున్న సమీకరణాలు. ప్రభుత్వం ఈ సంక్షోభాల్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నదే వేచి చూడాలి. మరి ఈ అంశంపైన ఇవాళ మన డిబేట్లో కూడా చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఉపేందర్ గారు అండ్ బీజేపీ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు అండ్ విశ్లేషకులు ముఖేష్ సామల గారు. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కార్తీక్ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ఎస్ కార్తీక్ గారు. సో మొత్తానికి కేబినెట్ భేటీలో అన్ని విషయాలను పక్కన పెట్టి, వాళ్ళ ఎజెండా కూడా పక్కన పెట్టి కేవలం ఆర్టీసీ కార్మికులపైనే మేము ఫోకస్ చేశామని ఇప్పటి వరకు మన మంత్రివర్గం చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా నిరసనలు సెగలు తగులుతూ ఉన్నాయి. అంటే ఆత్మహత్య యత్నాలు జరిగాయి, ఉద్రిక్తంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి వస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం రాదా? అంటే ఈ రకమైనటువంటి ఒక 4 ఆత్మహత్య యత్నాలు జరిగితే కానీ రాదా? ఎందుకంటే వాళ్ళు నోటీస్ ఇచ్చిన రోజే మీరు కూల్గా ఆలోచించి వాళ్ళతో చర్చలు జరుపుంటే ఇంత పరిస్థితి వచ్చేది కదా, ఇన్ని లక్షల మంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడేవారు కాదు కదా. అయితే మేడం, గతంలో ఎప్పుడైతే వీళ్ళు సమ్మెకు నోటీస్ ఇచ్చినారో, నోటీస్ ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వము ఏం విడిచిపెట్టలేదు. అంటే మనకు వార్తల్లో రాలేదు అని అంటే ప్రభుత్వం ఎక్కడ దీని గురించి మాట్లాడలేదని ఏం లేదు, దీనిపైన రివ్యూ జరగలేదని మనం అనుకోవద్దు. అయితే పూర్తి స్థాయిలో మంత్రివర్గము అంటే సంబంధిత శాఖ మంత్రి గారు అధికారులతో దానిపైన కొంత సమాచారాన్ని తెప్పించుకోవడము, దానిపైన పూర్తి స్థాయిలో కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఒక డెడ్లైన్ పెట్టారు. ఏంటి, 40 రోజుల్లో మాకు ఏదో ఒకటి చెప్పాలని ఒక డెడ్లైన్ పెట్టారు. సో ఇది ఆర్టీసీ అనేది ఏది ఈరోజు నిన్న మొన్న వచ్చింది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఆర్టీసీ. ఎప్పుడైనా సరే మేడం, మనం ఒక నిర్మాణం చేయడం అనేది చాలా ఈజీ. ఒక నిర్మాణం చేయడము చాలా ఈజీగా చేసేచ్చు, ఒక బిల్డింగ్ కట్టడం. కానీ ఈ నిర్మాణంలో పూర్తయిన బిల్డింగ్లో కొన్ని సవరణలు, రిపేర్లు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనం ఒక దగ్గర టచ్ చేస్తే ఇంకో దగ్గర దాని రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. సో గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వాళ్లకు ఎన్నికల నేపథ్యంలో, అంటే 2013 సెప్టెంబర్ టైంలో
2023 డిసెంబర్ కల్లా ఎన్నికలు ఉంటాయన్నప్పుడు ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదరాబాదరాగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల నేపథ్యంలో అనేకమైనటువంటి చిక్కుముళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి దీనిపైన ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అయితే ఈరోజు కొన్ని అంటే వీళ్ళు ఏమైనా మాట్లాడితే మీరు ప్రతిదీ ప్రతిపక్షం మీద నెట్టేస్తారు, ఎందుకు నెట్టేస్తారు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ ప్రశ్న ప్రధానంగా ముందు పెడతారు. అయితే మేడం, మన గతంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ దాదాపు 2 నెలల సబ్జెక్టు కరెక్షన్ అంటే 52-53 రోజులు అంటే సబ్జెక్టు కరెక్షన్ 60 రోజులు వాళ్ళు మొత్తం ధర్నా చేస్తే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్కనాడు కూడా కనీసం ఏంటి అని మాట్లాడలేదు. ఒకరోజు బలవంతంగా ఐఎన్పిఆర్ మీడియా వేదిక పైనకి వచ్చి మాట్లాడినప్పుడు, సార్ ఇట్లా అవుతుంది ఏంటి పరిస్థితి అంటే, ఏందయ్యా గొంతమ్మ కోరికలు ఏంది, ఎవడు తెచ్చేటు ఏంది సార్, తెలంగాణ కోసం పోరాడినట్టు వాళ్ళు ఒక్కరే పోరాడినరా, వాళ్ళే తెలంగాణ తెచ్చినట్టు మాట్లాడతారు అని చెప్పి ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితిని మనం అందరం గుర్తుంది. అయితే నిన్న మొన్న జగిత్యాలలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆర్టీసీని అట్లాగే మహాలక్ష్మి పథకం పైన అవహేళనగా మాట్లాడటము, అట్లాగే వెంటనే జరిగినటువంటి ఈ సమ్మె ఇప్పుడే చేయకండి, కొంచెం మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్తే కూడా కార్మికులు వినకుండా సరే వాళ్ళు సమ్మెకి వెళ్ళారు. సమ్మెకి ఎక్కడ కూడా ప్రభుత్వం ఆటంకాలు ఇవ్వలేదు, ఎట్లాంటి ఆంక్షలు పెట్టలేదు. సరే మీరు నిరసన వ్యక్తం చేస్తా అంటే దానికి ప్రజాస్వామ్యయుతంగా మీరు చేయొచ్చు అని కూడా ప్రభుత్వం మొదటి చాలా క్లారిటీగా చెప్పింది. అయితే ఇట్లాంటి ఆత్మాహుతి దాడులు జరిగినప్పుడే ఎక్కడో బీఆర్ఎస్ పార్టీ దీని వెనక ఉంది అని ఎందుకు అనుకోవద్దో చెప్పాలి. అంటే వాళ్ళు ప్రేరేపిస్తున్నారనా? అదే ఎందుకు అనుకోవద్దో చెప్పాలి. నేను ప్రశ్నగా అడుగుతున్నా, ఎందుకు అనుకోవద్దు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ఏదో ఒక సెంటిమెంట్ని రగిలించాలి, మంటలు అంటిపెట్టి దానిపైనటువంటి కుంపటిని కాచుకునేటువంటి అరాచకమైనటువంటి రాజకీయ రాజ్యాంగాన్ని నడుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి సంఘటనలు ఇట్లా జరిగినప్పుడే లేనిపోయిన అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో కూడా చనిపోయినటువంటి 1200 మంది విద్యార్థుల ఆత్మహత్య దాడుల వెనకాల ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో మనందరం చాలా వేదికలపైన మనమందరం చర్చలు జరిపినాం. సో ఇట్లాంటి ఆత్మాహుతి దాడులు జరిగినప్పుడే ఇట్లాంటి అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లకు వ్యతిరేకమని ఎక్కడ చెప్పలేదు. సానుకూలంగా స్పందిస్తూనే మీ సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి 32 డిమాండ్లు పెడితే దానికి 29 డిమాండ్లకు ఒప్పుకున్నారు. ఈరోజు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయేంటి, విలీన ప్రక్రియ ఒకటి, రీసెంట్గా ఉన్నటువంటి పిఆర్సీ ఒకటి, ఈ 2-3 మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. గతంలో నేటి ముఖ్యమంత్రి నాటి పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇది న్యాయపరమైనటువంటి డిమాండే, దీన్ని ఖచ్చితంగా మేము సానుకూలంగా చేస్తామనే చెప్పినాం. కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలు మనకి ఎంత ఎవ్రీ మంత్ బడ్జెట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకెళ్దామని ఆలోచన చేసి మీరు సమ్మె ఎన్ని రోజులు మొదలుపెట్టి అట్లీస్ట్ నాట్ 48 అవర్స్. నిన్ననే సమ్మె మొదలైంది, ఈరోజు మధ్యాహ్నం కల్లా మేము ఆత్మాహుతి దాడులు చేసుకుంటామంటే ఏమనాలి ఇంకా? అంటే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ లేదు, మేము ఏం చేస్తలేము, మేము అస్సలే ఉంటలేము అంటే ఎట్లా నమ్మాలి? నిన్న మొత్తం ప్రశాంతంగా జరిగినటువంటి సమ్మె ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిన్న కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ సమ్మెలకు దిగిన వెంటనే ఇట్లా ఆత్మాహుతి దాడులు జరిగినాయంటే ఏమనాలో చెప్పాలి ఇక వీళ్ళు. రైట్, ఉపేందర్ గారు, బీఆర్ఎస్ నాయకులు వెనకుండి ఈ ఏదైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో వాళ్ళ వెనక ఖచ్చితంగా ఉన్నది బీఆర్ఎస్ నాయకులే, వాళ్ళు ప్రేరేపిస్తున్నారు కాబట్టే ఇంత ఉద్రిక్తతకు దారితీసింది ఈ సమ్మె, లేదంటే శాంతియుతంగా చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి ఉదాహరణగా గతంలో జరిగినటువంటివి కూడా ఆయన ఉదాహరించారు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే అధికారం అనేది ఎవరైనా ఉండొచ్చు, మేము అధికారంలో ఉన్నాం, ఈ రోజు వాళ్ళ అధికారంలో వచ్చారు, కానీ ఇట్లా రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్లు ఇంత వేగ్గా అదే రకంగా మాట్లాడుతా అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆర్టీసీ కార్మికులు ఏంటంటే వాళ్ళు చాలా చిన్న చిన్న సమస్యలే, పెద్ద సమస్యలు ఏం కావు వాళ్ళు అడిగింది. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి అంటే వాడు చెప్పినట్టు ఏదో గత ప్రభుత్వం మీద ప్రతిసారి బట్టగలిసి మీదేయాలనే దానికన్నా కూడా ఈరోజు అంశం ఏంది, ఎలక్షన్ మేనిఫెస్టో అంశం మనం చూడాల్సి వస్తుంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో వీళ్ళు పెట్టారు కాబట్టే ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో లేని అంశాలు, కొత్త అంశాలు ఏం తీసుకురాలే. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ రోజు 2023 ఎలక్షన్స్ ముందల ఏదైతే వాళ్ళు చెప్పినారో వాటి మీదనే వాళ్ళు వచ్చినారు. దానికి దప్పదప్పాలు ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాలం గడిచిపోయింది కాబట్టి వాళ్ళు సమ్మెకి 2-3 సార్లు చెప్పడం జరిగింది.
నోటీసులు ఇచ్చారు. మరి ఈ రకంగా ముందుకు పోతున్నప్పుడు అనుకోకుండా ఇది జరిగితే దానికి బీఆర్ఎస్ కానీ ఉపేందర్ గారు బీఆర్ఎస్ కి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆర్టీసీ కార్మికుల మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? అంటే మీ హయాంలో 2018-19 ఆ టైంలో దాదాపు 52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే మీరు ఏమాత్రం కూడా చలించకుండా తర్వాత సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని చెప్పేసి 48,000 మందిని అర్ధరాత్రి ఉద్యోగాల నుంచి తీసేసినటువంటి చరిత్ర మీది కాదా? నేను ఏమంటున్నానంటే ఆ రోజు కేబినెట్ సమావేశం, కేబినెట్ నిర్ణయం ఏంటి, ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకొని ఉన్నది. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చుంటే ఇప్పుడు ఈ డిమాండ్స్ అన్ని ఏమి ఉండకపోవు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలే వీళ్ళు చేయమని అడుగుతా ఉన్నారు. అసలు ఎలక్షన్స్ ముందు మీరు హడావిడిగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే ఇప్పుడు వచ్చిన ఇది తిప్పలంతా అంటున్నారు. అంతే కదా మేడం. ఇప్పుడు ఎవరికైనా పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. వాళ్ళు చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు మేడం. వాళ్ళు అసలు వాళ్ళకి పాపం మనం ఇస్తామని వీళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రి గారు లేకపోతే అక్కడ ఉన్న పిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు 36-35 వీళ్ళకి సంబంధించినటువంటి మేము అన్ని కూడా తీర్చామని చెప్పారు. ఒక ఆర్టీసీ కార్మికులనే కాదు, విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని జాబ్ క్యాలెండర్ ఇస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పారు. అదే విధంగానే తులం బంగారం ఇస్తానని చెప్పినారు. అంటే అనేక అంశాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉండటం ద్వారా ప్రజలు అటువైపు మొగ్గారు. మరి ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ రోజు అడుగుతున్నప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉండే. 2.5 సంవత్సరాలు గడిచింది కదా, ఇదే కమిటీ వేసో లేదా కూర్చొనో మంచేంది చెడేంది ఎంతవరకు సాధ్యం కాదు అని చెప్పేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఈ రోజు ఆయన శంకర్ గౌడ్ చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇప్పుడు ఆ మిత్రుడు సోదరుడు బీఆర్ఎస్ వల్లనే ఇది జరుగుతుంది మాకు అనుమానం ఉన్నదంటే అది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమాలు అనేవి ఒక డిమాండ్ మీద వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 1969లో తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు బయలుదేరి చలో అసెంబ్లీకి ముట్టడిస్తే మరి ఇదే కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపింది కదండి. ఇప్పుడు ఇక్కడ జరిగింది అంశము వీళ్ళేమో అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క విధానాలు, తుందుడుకు విధానాలు, ఆ రోజు తెలంగాణ ఇయ్యకపోవటము, ప్రకటించి వెనకకు తీసుకోవటము, శ్రీకృష్ణ కమిషన్ వేయటము, దానికి 1200 మంది కలత చెంది చనిపోతే మరి కాంగ్రెస్ పార్టీ దానికి ఏం సమాధానం చెప్తుంది? ఆ రోజు 400 మందిని కాల్చి చంపిన కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఈ ప్రభుత్వాలు పోతున్నప్పుడు ప్రజల యొక్క డిమాండ్ నెరవేర్చుకోవడం కొరకు ఇలాంటివి జరగడం అనేది ఎవ్వరు కూడా దాన్ని సమర్థించరు. అది చాలా బాధాకరమైనటువంటి అంశము. మేము కూడా మా పార్టీ తరఫున మేము ఈ రోజు అప్పీల్ చేస్తా ఉన్నాం, ఆర్టీసీ కార్మికులారా ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, చర్చల ద్వారానే సఫలమవుతాము. ఈ ప్రభుత్వమైనా ఇంకే ప్రభుత్వమైనా మనం కూర్చొని మాట్లాడుకొని మీకు రావాల్సిన డిమాండ్లకి బీఆర్ఎస్ పార్టీగా నిన్న మా కేటీఆర్ గారు కూడా మేము కూడా మద్దతు తెలియజేస్తాం. పాక్షికంగా మొత్తం మేము ఏదో సమ్మెలో దిగి వాళ్ళని ఏదో మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని కూడా అనలే. వాళ్ళ డిమాండ్ న్యాయమైన డిమాండ్లకి బీఆర్ఎస్ పార్టీ పాక్షికంగా మద్దతు తెలియజేస్తుందని మాత్రమే అన్నాడు. అంటే ఏంటి అంటే ఆ డిమాండ్ ఏంటో తెలుసు. మేము గతంలో గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ సాధక బాధకాలు తెలుసు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క డిమాండ్కి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి ప్రాణాలు తీసుకునేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా సమర్థించదు. మేము ఆ రోజు నాటి నుంచి నేటి వరకు కూడా ఆ రోజు శ్రీకాంతాచారి ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి అనేక దఫాలుగా ఈ తెలంగాణ రావాల్సింది మీ కొరకే, వస్తే భవిష్యత్తు చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి మా కేసీఆర్ గారు రైట్ ఉపేందర్ గారు నాయకులు చెప్పడం జరిగింది. మనం ఇంకా 2 టాపిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా 2 చేస్తాం, జరగాల్సిన దానికి సమాధానం చెప్పకుండా రైట్ అండి. ఓకే, వెంకటరెడ్డి గారు మాట్లాడాలి. వెంకటరెడ్డి గారు, బీజేపీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తోంది, సంతోషం. కానీ అక్కడ కేంద్రంలో గతంలో మీరు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని సవరణలు ప్రైవేటీకరణను ప్రోత్సహించేలా లేవా? అంటే ఢిల్లీలోనేమో ప్రైవేట్ పరం, ఇక్కడికి వచ్చేసేమో మళ్ళీ మీరు వీళ్ళకి మద్దతు ఇవ్వడము, ఇదే ఒక డబుల్ స్టాండర్డ్స్ అని అనిపించట్లేదా? దీనికంటే ముందు మేడం, ఇప్పుడు ఆర్టీసీ సమ్మె ఎందుకు చేస్తున్నారు అసలు? యాక్చువల్గా దానికోసం అయితే కాదు కదా. వాళ్ళ డిమాండ్స్ ఒక 32 డిమాండ్స్ ఉన్నాయి. దాంట్లో మెజారిటీ డిమాండ్స్ వాళ్ళు ఇప్పటికి కూడా 29 అంటున్నారు, కానీ మేము క్లియర్ చేస్తాం అంటున్నారు. కానీ ఇంకా మేజర్ డిమాండ్స్ అట్లాగే ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆ టైంలో కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ బాధలకు వాళ్ళ తిప్పలు ఇప్పటికి కూడా తప్పట్లేదు. చెప్పాలంటే ఆర్టీసీ కార్మికులు ఎంత సపోర్ట్ చేశారు. బేసిక్గా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం వాళ్ళు జేఏసీ ఫామ్ అయిపోయి ఎంత
కష్టపడి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కూడా కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ కానీ ఈ రెండు పార్టీలు అదే పని చేస్తా ఉన్నాయి. వాళ్ళని విలీనం దాంట్లో ఒక ప్రభుత్వంలో విలీనం చేసుకోవట్లేదు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, రకరకాల డిమాండ్స్ అట్లాగే ఉన్నాయి. మీరు అడిగిన క్వశ్చన్ కి అది ఇంతవరకు అయితే దాంట్లో డిమాండ్ ఎక్కడ కనిపించలేదు నాకైతే. అది కాకుండా మిగతా అవన్నీ అట్లాగే ఉన్నాయి కదా. కనీసం స్టేట్ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? 41 days స్ట్రైక్ కాల్ఫర్ చేసినా కూడా 2.5 సంవత్సరాలుగా కార్మికులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు కానీ లేకపోతే బకాయిలు కానీ మిగతా అవన్నీ కూడా ఎందుకు వాళ్ళ చర్చలు పిలవలేదు ఇప్పటిదాకా? అంటే నేను ఒకటి ఏమంటున్నా అంటే వీళ్ళు ఫ్రీ బస్ పెట్టారు, మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ అని పెట్టారు. ఫ్రీ బస్సు అయిపోయినట్టేనా? ఇక నిన్నటితోటి అయిపోయినట్టేనా? ఎందుకు ఫ్రీ బస్ అని చెప్పారు అప్పటి నుంచి ఇప్పటిదాకా బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు? సో వీళ్ళన్నీ అంటే 6 గ్యారెంటీల్లో భాగంగా ఏదైతే ఫ్రీ బస్ ఉందో అది ఉత్తుతదేగా ఇప్పటి నుంచి ఇక ఉండదు అన్నట్లు లెక్క చూస్తుంటే. అది ఎందుకంటే వాళ్ళు బకాయిలే ఇవ్వట్లేదు కదా. వాళ్ళు ఇప్పుడుగా చెప్పాల్సింది, ఇప్పుడు చెప్పింది 1 year బ్యాకే చెప్పారు. డెఫినెట్ గా అట్లాంటివన్నీ కూడా మా డిమాండ్స్ నెరవేర్చకపోతే మేము కాల్ ఫర్ చేస్తాం, స్ట్రైక్ కాల్ ఇస్తాము, మరి ఎట్టి పరిస్థితుల్లో పిలవాలని చెప్తే 41 days నోటీస్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు గవర్నమెంట్. అంటే ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉందో అర్థమవుతా ఉంది ఇదంతా కూడా. సో మీరు దానికి ఎట్టి పరిస్థితుల్లో కూర్చోబెట్టి వాళ్ళందరూ మాట్లాడి ప్రభుత్వంలో విలీనం చేయడం. ఎందుకంటే అంతకుముందు జగన్ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో 2020లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు విలీనం చేసుకున్నారు, ఒక ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకుంటున్నారు, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి సమకూరుతా ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది? ఏం ప్రాబ్లం వచ్చింది? మిగతా ప్రభుత్వ ఉద్యోగాలాగా మరి ఆర్టీసీ కార్మికులు చూసుకోరా? వాళ్ళు కూడా కష్టపడతా ఉన్నారు కదా. కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ వాళ్ళకి రెగ్యులరైజ్ చేయకుండా, వాళ్ళకి 8 hours డ్యూటీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని వాడుకుంటూ బకాయిలు అట్లా పెంచుకుంటూ మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి 9,000 కోట్ల రూపాయలు ఏదైతే పెండింగ్లు ఉన్నాయో ఆ పథకంలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవంతా కూడా నెరవేర్చడంలో డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అందుకనే రకరకాలుగా ఆలోచిస్తా ఉన్నారు. పైసలు లేక వాళ్ళు ముందుకు పోలేక పరిస్థితుల్లో కనబడతా ఉన్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్ గా, ఎందుకంటే అంతకుముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇదే జరిగింది. కేసీఆర్ గారు 52 రోజులుగా 2019 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 25 వరకు 52 రోజులు సమ్మె చేసినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా 48,000 మందిని మీరు అన్నట్టుగా మరి వాళ్ళని సస్పెండ్ చేశారు. చాలా మంది చనిపోయారు పాపం. అంత ఘోరంగా వాడుకొని వదిలిపెట్టిన పరిస్థితి అంతమంది కేసీఆర్ గవర్నమెంట్ లో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా కనిపిస్తాం. వెంకటరెడ్డి గారు, ముఖేష్ గారితో మాట్లాడదాం. ముఖేష్ గారు, ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు అని అంటాం, ఇప్పుడు ఆ చక్రాలు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ కార్మికుల సమ్మె అనేది కామన్ అయిపోయింది. ఎవరు కూడా అంత చిత్తశుద్ధితో ఆ కార్మికుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ అందరూ చెప్పేది అదే, వాళ్ళే అన్ని చిన్న చిన్న డిమాండ్లు అండి, వాళ్ళే ఏముంటాయి అని అంటారు. కానీ ఆ డిమాండ్లను నెరవేర్చడంలోనే చాలా కాలయాపన జరుగుతూ ఉంటుంది. ఎందుకంటారు ఈ పరిస్థితి రాష్ట్రంలో? మేడం, యాక్చువల్లీ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ డిమాండ్స్ అడుగుతా ఉన్నారో ఆ డిమాండ్లని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ప్రింట్ చేసింది. 14th chapter లో ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అని చెప్పి 30వ పేజీలో ఒక వాళ్ళకు సంబంధించిన ఒక 5 డిమాండ్లు మేజర్గా పెట్టారు. మెజర్ ఆఫ్ ఆర్టీసీ ఇంటూ గవర్నమెంట్, ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ఆర్టీసీ ఎంప్లాయీస్ అని చెప్పి మేజర్ ఈ 2 ఉన్నాయి. మిగతా ఈ పిఆర్సీ అంశం కావచ్చు, ఆర్టీసీ బస్సుల మోడర్నైజేషన్ అని చెప్పి చెప్పారు. అయితే ఇంకొక మేజర్ అంశం ఏంటి అంటే, ఇందులో ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ గా నిలుస్తున్నటువంటి పథకం, వేరే రాష్ట్రాలకు ప్రచారానికి ఈ సీఎం గారు పోతే కూడా చెప్పుకుంటున్నది ఈ మహాలక్ష్మి పేరు మీద ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు పథకం. ఇప్పుడు మిత్రుడు వెంకరెడ్డి గారు అన్నట్టు ఈ ఫ్రీ బస్సుకు ఈ రోజు రామ్ అయినట్టే నేటికి. ఇంకొక విషయం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ఒక మాట అంటా ఉన్నాడు, 2 రోజులు కూడా కాలేదు సమ్మె చేయబట్టి అప్పుడే వీళ్ళు ఆత్మాహుతికి పాల్పడుతున్నారు, ఇంకోటి చేస్తా ఉన్నారు, దురుద్దేశాలు ఉంటున్నాయనేది ఆక్షేపణీయం. ఎందుకు అంటున్నాను అని అంటే, వీళ్ళు దశల వారీగా గవర్నమెంట్ కు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ
ఒక్కొక్క రకంగా వాళ్ళ బస్ భవన్ ముందు ధర్నా చేసుకుంటూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వీళ్ళ రిప్రజెంటేషన్ మినిస్టర్ గారికి ఇస్తూ డిపో మేనేజర్లకు ఇస్తూ ఇట్లా దశల వారీగా చేసుకుంటూ ఎక్కడ పాలు పోలేనటువంటి స్థితిలో మాత్రమే వాళ్ళు సమ్మెకు దిగారు తప్ప ఏకంగా దిగలేదు. ఇంకొక అంశం, ఈ 2 రోజులు చేస్తేనే అయిపోయింది అనేది పక్కకు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి అవును. దాదాపుగా గవర్నమెంట్ ఏర్పడి కూడా. కరెక్ట్. ఈ చిన్న అంశాన్ని ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ చిన్న అంశం అయినప్పటికీ ప్రభుత్వం ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నటువంటి 6 గ్యారంటీల అంశాలలో ఉచిత బస్ ఒకటి, మహిళలకు ఉచిత బస్ అనేది. ఎందుకు అని అంటే హాఫ్ ఆఫ్ ద ఓటర్స్ లేడీసే ఉంటారు, వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు. దీని మీద టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ లాంటి వాళ్ళు దీన్ని చులకనగా చూసి హేళన చేసినటువంటి సందర్భాలు కూడా ఉండి, కావాలని ఆటో యూనియన్లని ప్రొవోక్ చేసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కూడా ధైర్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మహాలక్ష్మిలో ఉన్నటువంటి ఫ్రీ బస్ ని ఇంప్లిమెంట్ చేసింది. ఎందుకు అని అంటే వీళ్ళు అనుకున్నటువంటి 6 గ్యారంటీలు మేము ఇవ్వకపోతే రేపు పొద్దుగాల ఏ ఎలక్షన్లకు పోమని చెప్పి. అయినప్పటికీ నేను అనుకుంటాను గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కూడా వీళ్ళు మా సమస్యలు గుర్తించారు. ఇదే 14వ చాప్టర్ లో పెట్టారు. 30 పేజీలో ఏదైతే ఎజెండా మేనిఫెస్టో ఉందో మాది ఖచ్చితంగా నెరవేరుస్తారనే ఒక అత్యాశనో ఆశనో ఉండి వీళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. ఓట్లేసి గెలిపించారు. ఈ ఆర్టీసీ కార్మికులను ప్రతి ప్రభుత్వం కూడా అదే కదా, మేము అధికారంలోకి రాగానే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తారు, తర్వాత అవన్నీ తీసుకెళ్లి అటక మీద పెడతారు. వేరే ప్రభుత్వ అంశాలు వేరే రకంగా ఉన్నప్పటికీ వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి, వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి అంశాలలో మెజారిటీగా ఈ గవర్నమెంట్ కు మైలేజ్ ఇస్తున్నటువంటి మహాలక్ష్మి పథకానికి తూట్లు పొడిచే విధంగా ఉండొద్దు అనేది నా ఉద్దేశం. ఓకే. ఇంకొకటి, గడిచినటువంటి ప్రభుత్వానికి కర్కశత్వంగా, అంటే వాళ్ళ పాలనలో కర్కశత్వం ఉండేది, మనసులో కరుణ ఉండేది. మీరన్నట్టు 52 రోజులు 60 రోజులు సమ్మె చేస్తే మేము ఉండనే ఉండం, మిమ్మల్ని ఓవర్ నైట్ తీసేస్తున్నాం అని చెప్పినటువంటి కేసీఆర్ గారే మళ్ళా వాళ్ళని ప్రగతి భవన్కి పిలుచుకొని భోజనాలు పెట్టించి కడుపులో పెట్టి దాచుకుంటాం అని చెప్పిండు. తాత్కాలికంగా వాళ్ళకు ఉపశమనాలు ఇచ్చిండు తప్ప, వీళ్ళేమనుకున్నారంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎలక్షన్స్ ముందు మావి నెరవేరుతాయేమో అనుకున్నారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ యూనియన్స్ చీలికలు అందులోనే పంచాయతీ పెట్టి వీళ్ళని కొంచెం యునైటెడ్ గా ఉండకుండా ఉంచడంలో టిఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయ్యింది. తర్వాత ముక్త కంఠంతో ఆర్టీసీ ఎంప్లాయీస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వెన్నంటి ఉన్నప్పుడు కూడా వీళ్ళ యొక్క 6 గ్యారంటీలలో మెజారిటీ ఉన్నటువంటి పథకాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని కొన్ని ఇబ్బందులు మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇది డ్రైవర్లను కొట్టడు, కండక్టర్లను కొట్టడు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నప్పటికీ వాళ్ళు సర్దుకొని ఆ పథకం ఇంప్లిమెంటేషన్ లో వాళ్ళు భాగస్వాములు అయినారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఉన్నటువంటి డిమాండ్లలో మెయిన్ గా మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక 2 అంశాలే. రైట్. వాళ్ళని ఇమ్మీడియట్లీ ఆర్టీసీని గవర్నమెంట్ లో మెర్జ్ చేయండి, ఆటోమేటిక్ గా మిగతా అంశాలని సాల్వ్ అవుతాయి. ఏది పిఆర్సీ అంశం వచ్చినప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని పొందుతారు. ఇలాంటి సమస్యలు ఉండవు. ఏం చేసింది, ఆర్టీసీ స్థలాలని గుర్తించి వాటిని అమ్మ చూసింది. వీళ్ళు రెసిస్ట్ చేయడంలో సక్సెస్ అయినారు, కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో. అప్పుడు అలా చేస్తున్నప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఏదైతే వీళ్ళ నటన, వీళ్ళు ఏదైతే ప్రభుత్వ భూములని అమ్మాలని చూసిరో వాటిని ఈ కార్మిక సంఘాలని ఎన్లైట్ చేయడంలో, ఆ ఉద్యమాన్ని ముందుండడంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపింది. ఇప్పుడు ప్రతిపక్షంగా టిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఏ సమ్మె చేసినా ఎటువంటి అవకాశం వచ్చినా దాన్ని ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేయాల్సినటువంటి నైతిక అంశం. రైట్. సో కార్తిక్ గారు, ఏప్రిల్ 30 6 నెలలు గడుస్తుంది. సో అజరుద్దీన్ 6 నెలల గడువు కూడా ముగుస్తుంది. ఏంటంటారు మరి, గవర్నర్ ఒకవేళ సంతకం చేయకపోతే ఆయన మంత్రి పదవి కొనసాగుతారా? న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయని తెలిసి కూడా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం అంటే కేవలం అది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఎజెండాగా ఒక స్ట్రాటజీ ప్లే చేసిందే ఇక్కడ ప్రూవ్ అవుతుందా?
అట్లా ఏం లేదు మేడం. గతంలో అసలు యాక్చువల్గా ఏంది అంటే ఈ టికెట్ నవీన్ యాదవ్ గారు ఇక్కడ కాంటెస్ట్ చేసిండు, జూబ్లీ హిల్స్లో కాంటెస్ట్ చేసిండు. అయితే వారు కాంగ్రెస్ పార్టీలకు వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వారితో కొంత చర్చలు జరుపుతున్న నేపథ్యంలో వారు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికే అజరుద్దీన్ గారికి టికెట్ అనౌన్స్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. సో అప్పుడు అకామిడేట్ చేయలేకపోయినాం. ఆ రోజు నవీన్ యాదవ్, మరి అట్లంటే నవీన్ యాదవ్ గారు కూడా ఆ రోజు చేసింది గొప్ప త్యాగం. ఎందుకంటే 2 సార్లు వారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండి కాంటెస్ట్ చేయకుండా ఇంకొక క్యాండిడేట్కి సపోర్ట్ చేసి వారిని గెలిపించండి అని ప్రజాక్షేత్రంలో వారు తిరిగారు. సో ఈ జూబ్లీస్ ఎన్నికల కోసం ఏం చేయలేదు, యాదృచ్ఛికంగా జూబ్లీస్ ఎన్నికలు అప్పుడు జరిగింది. అంటే ముస్లిం ఓటర్లను ఆకర్షించడం కోసం వాళ్ళ ఓట్లు రాజకీయాల్లో మేడం, రాజకీయాల్లో మనము ఇప్పుడు మనం అందరము జీవన్ రెడ్డి గారి అంశం మనం చూసుకున్నాం. నన్ను అవమానపరిచారు, అట్లా వేసిరు ఇట్లా వేసిరు అని మూలన కూర్చొని ఆయన 40 ఏళ్ళు గౌరవించిన పార్టీని దుమ్మెత్తిపోసిండు. రాజకీయాల్లో మనం ఏం చేస్తాము, ప్రతిపక్షాలకు ఎత్తేస్తే దానికి మనం ఇంకొక ఎత్తు డెఫినెట్గా వేస్తాము. డెఫినెట్గా ఎత్తేయకుండా మనం రాజకీయాలు చేయడానికి ఇంకెందుకు ఉంటాము. ఇప్పుడు మేము ఆ పని చేయకపోతే తారక రామారావు గారు చేసిన పని ఏందో మనం అందరం చూసినాం కదా. రోడ్ల మీద డీజిల్ పెట్టడం ఏంది తప్పు కదా, అట్లా పెట్టొద్దు కదా. సో రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేయడం అనేది డెఫినెట్గా జరుగుతుంది. అయితే కేవలం ముస్లిం ఓట్ల కోసమే చేసిన అనడము తప్పు. ముస్లిం ఓట్ల కోసమే చేయాలి అంటే షబీర్ అలీ గారు ఉన్నారు కదా, వారు క్యాబినెట్లో అడ్వైజర్గా ఉన్నారు, వారిని మంత్రిని చేసేస్తుండే. సో యాదృచ్ఛికంగా అంటే అజరుద్దీన్ గారు కోసం నవీన్ యాదవ్ గారు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా వారికి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పట్టు వేరు కదా, పట్టు వేరు. వారికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల వారికి అక్కడ ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా పార్టీకి కలిసి వస్తాయన్నట్టు అంటే అనేకమైనటువంటి విషయాల్లో ఆ రోజు పార్టీ ఆలోచించి ఉండిండొచ్చు, లేదని ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే కేవలం ఎన్నికలు ముస్లింలు మాత్రమే అని బూచిగా చూపెట్టడము ఇది ప్రతిపక్షాలు చేసినటువంటి కేవలం ఆరోపణలు మాత్రం. ఎవరైనా సరే క్యాబినెట్లో ఒక ముస్లింకి ఒక ఎస్సీకి అన్ని వర్గాలకు మనం సమన్వయం చేయలే కదా. సో ఫస్ట్ క్యాబినెట్లో మన ముస్లిం ఎవరు కూడా ఎమ్మెల్యే సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసి ఎవరు గెలవలేదు. సో ఉన్నటువంటి ఆప్షన్స్లో అజరుద్దీన్ గారు ఈసారి కాంటెస్ట్ చేయట్లేదు కాబట్టి వారికి ఎట్లాగో గవర్నర్ కోటాలోకి ఎమ్మెల్సీ ఖాళీ అవుతుంది. అప్పటికే కవిత గారు కూడా రెసిగ్నేషన్ పెట్టి ఉన్న సందర్భం కూడా ఉంది. సో వారి స్థానం ఖాళీ అయితే నిజామాబాద్లో స్థానిక సంస్థల నుంచి వీరు ఇక్కడ కాంటెస్ట్ చేయడానికి కూడా అవకాశం. ఆయనకి స్థానిక సంస్థల కోటా నుంచి ఇవ్వడం కోసమనే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు త్వరగా కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాను. అట్లనేం లేదు, యాక్చువల్లీ ఈ పార్టీ కూడా కంప్లీట్ అయి ఉండాలి. కాకపోతే ఏంటంటే మనకు కొంత ప్రభుత్వాలు మారినప్పుడు ఏంటంటే మనకు కొంత ఆడిట్ చేసుకొని గతంలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. సో టెక్నికల్ అంశాల వల్ల కొన్ని ఎన్నికలు లేట్ అవుతూ వచ్చినాయి. అంటే గతంలో కూడా మనము 2014 కన్నా ముందు ఎన్నికలప్పుడు చూస్తే ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు దాదాపు 2 సంవత్సరాలు వాయిదా పడి ఇది జస్ట్ 2014 ఎన్నికల కన్నా ముందు ఒక 6 నెలలు 8 నెలల ముందు జరిగిన సందర్భాన్ని మనం చూసినాం. సో ఇప్పుడు కూడా జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉంటే సో దాన్ని కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది మేడం. అయితే నేను ఒక్క మాట అంటే సబ్జెక్టు ఈ విషయంలో అనలిస్ట్ గారు ఒక వ్యాఖ్య చేశారు. సార్ రాజకీయాలు ఇట్లా మాట్లాడినా దాన్ని నేను స్వీకరిస్తుండే, కానీ అనలిస్ట్ గారు ప్రధానంగా ఇంతకుముందు సబ్జెక్ట్లో ఒక మాట చెప్పారు. ఏంటి, బీజేపీ వారు చేసినటువంటి కామెంట్స్ కంటే మహాలక్ష్మి పథకం ఇక్కడితో రామ్ అని వారు ఒక మాట వేస్తే దాన్ని కొనసాగింపుగా ఎస్ అని వీరు కూడా వకాలత్ చెప్పారు. దానికి నేను ఈరోజు ఈ వేదిక పైన సవాల్ చేస్తున్నా. రేపో మాపో ఈ సమ్మె మొత్తం కూడా సమసిపోతుంది. ఆర్టీసీ కార్మికులు మళ్ళీ అందరూ కూడా డిమాండ్లకు అంటే వాళ్ళు పెట్టిన డిమాండ్లకు ప్రభుత్వము ఒప్పుకుంటుంది. మేనిఫెస్టోని మేము అమలు చేయడానికి ముందుకు వచ్చి క్యాబినెట్ ఇట్లా రెడీగా ఉంది. సో ఈ సమస్య అంతా సమసిపోయిన తర్వాత ఆర్టీసీ కార్మికులు మళ్ళా వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు. ఈ సార్ మాత్రము మహాలక్ష్మి పథకం రామ్ అన్నాడు కదా, ఎల్లుండి అంటే ఎల్లుండి ఎప్పుడైతే సమ్మె ముగుస్తుందో అప్పటి నుంచి మహాలక్ష్మి పథకంగానే కొనసాగితే బేషరతుగా రాజ్ న్యూస్ వేదికగా వారు క్షమాపణ చెప్పాలి. చెప్తారా లేదా కూడా వారు చెప్పాలి. ఎందుకంటే అనలిస్టులుగా మనం ఉన్నప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మాట్లాడిన దానికి వకాలతు పుచ్చుకొని కొనసాగింపుగా మాట్లాడితే మీ పైన ఉన్న గౌరవం కూడా పోతుంది. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రవాణా శాఖ మంత్రిగా పనిచేసిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ రోజు ఏం చేశారు మరి ఆయనపై ఈ చిన్న సమస్యలను ఈరోజు మాట్లాడుతున్నారు కదా, సాల్వ్ చేయకుండా ఏం చేశారు? ఏందో మేము చెప్పిన మేనిఫెస్టో అంటారు. 2014 మేనిఫెస్టో వారి దగ్గర లేదంటే నేను పంపిస్తా. ఒకటి కాదు, పేజ్ నెంబర్ 20 అట్లాగే పేజ్ నెంబర్ 29 2 పేజీలలో చెప్పిండ్రు వాళ్ళు. ఆర్టీసీ కార్మికులకు చాలా గొప్పగా చెప్పిండ్రు, ఎందుకు చేయలేదు? సో రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం అనేది సహజం మేడం. దయచేసి అనలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు సమస్య ఏముందో దాని పరంగా మాట్లాడితే బాగుంటుంది తప్ప రాజకీయ నాయకులు మాట్లాడదాన్ని మాట్లాడితే వాళ్ళు బేషరత నాలాంటి వాళ్ళు చూస్తుంటే క్షమాపణ చెప్పేదాకా విడిచిపెట్టారు వాళ్ళని. సో ఈ విషయాలన్నీ కూడా మనం గమనించుకొని మాట్లాడితే భోజనాలు పెట్టిరని కూడా ఒక మాట అన్నారు మేడం.
ఏం పెట్టారు భోజనాలు? మరి చచ్చిపోయిన వాళ్ళ ప్రాణాలు ఎవరు తీసుకొని వస్తారు? తీసుకురావాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు భోజనాలు పెట్టిన వాళ్ళు మంచిగా తిన్నారు, చేతులు కడుక్కున్నారు, ఆలింగనం చేసుకున్నారు, ఫోటో పాలాభిషేకాలు చేశారు. మరి చచ్చిపోయిన వాళ్ళ ప్రాణాలని, ఆ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులని ఎవరు చూడాలి ఈరోజు? సో మీరు గతంలో చేసినటువంటి అనేక పరమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులను ముందర పెట్టి ఈరోజు ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మేము ఆరోపణలు చేస్తాము, రాజకీయ పార్టీలు మాట్లాడినట్టు మేము కూడా మాట్లాడతాము అంటే ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు సార్ అంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మా ప్రభుత్వం వచ్చింటే జరిగేది అని. ఏం సార్ 2014 నుంచి 2023 వరకు మీకు విలీనం చేసుకోవాలని తెలియదా మీకు? ఆర్టీసీ మంత్రిగా ఉండే కదా ఆంధ్రప్రదేశ్లో. పక్కన మీ ఆగర్భం మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డేట్తో సహా మొత్తం చేసిండు కదా. మీరు ఆయన తీసుకుపోయి మొత్తం కడుపులో పెట్టుకుంటారు. మరి ఈ మాత్రం తెలియకుండానా మీకు? మీరు కూడా పోయేటప్పుడు పూర్తి స్థాయిలో ఇచ్చిపోయేడుతుండే. అట్లా లేకుండా సెప్టెంబర్ అంటే డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయంటే సెప్టెంబర్లో వీళ్ళు హడావిడిగా ఏదో ఇట్లా జీవోల్లాగా జీవోలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఉట్టిగా చెప్పేసి ఒక ప్రభుత్వ విలీనం చేసుకుంటున్నాము, ఈడ క్యాబినెట్లో మాట్లాడిన గవర్నర్కి పంపించారు, అసందర్భంగా అసంపూర్తిగా పంపించి మళ్ళీ మా రిటర్న్ పంపించి ఇదంతా ఒక పెంట పెట్టి ఈరోజు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సింపుల్, ఈరోజు అన్నిట్లో సక్సెస్ఫుల్ అయినటువంటి మహాలక్ష్మి పథకము ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దీనికి ఏదో ఒక రకం కొర్రి పెట్టాలి. దీనికోసం ఇవన్నీ చేయాలి. రైట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అజారుద్దీన్ ఫ్యూచర్ ఏంటి? ఆయన మంత్రిగా కొనసాగుతారా? డెఫినెట్గా మేడం. మరి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయంటారు? డెఫినెట్గా అంటే మనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేటివి ఉన్నాయి. ఆ ఎన్నికలు నిర్వహించిన తర్వాత స్థానిక సంస్థల కోటాలో వారు ఎమ్మెల్సీ అవకాశం ఉండిండొచ్చు. ఈ ఏప్రిల్ 30తో అయిపోతుంది కదా. లేదు అంటే గవర్నర్ కోటాలో కూడా ఉండిండొచ్చు. లేదు అంటే ప్రభుత్వం దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా గవర్నర్ కోట కదా. యాక్షన్ ప్లాన్ అనేది డెఫినెట్గా మా దగ్గర ఉంది. ఆ యాక్షన్ ప్లాన్ అనేది ఎప్పుడు చెప్పాలో అప్పుడు డెఫినెట్గా ప్రజల ముందు మేము ఖచ్చితంగా పెడతాము. ఎక్కడ కూడా మైనారిటీ సోదరులకు కానీ లేకపోతే అజారుద్దీన్ గారికి కానీ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది. దానికి యాక్షన్ ప్లాన్ ఏంటనేది రెడీగా ఉంది. ఆ యాక్షన్ ప్లాన్ చెప్పడానికి ఈ వేదిక కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. రైట్. సో మీ ప్లాన్స్లో మీకున్నాయన్నమాట. ఓకే, ఉపేందర్ గారు, కవిత ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం వెనక ఖచ్చితంగా కాంగ్రెస్ కుట్ర ఉంది. కావాలనే అజారుద్దీన్ కోసం ఒక ప్లేస్ క్రియేట్ చేయడం కోసమే కవితని ఒక పావుగా వాడుకున్నారు అని బీఆర్ఎస్ నాయకులు ఆ రోజే విమర్శించారు. సో ఇవాళ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తోంది మీకు? రాజకీయాలలో ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు రకరకాల స్టేట్మెంట్స్ వస్తాయి. ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకి ఫంక్షన్ హాల్ ఇవ్వద్దు, టెంట్లు సామాన్లు కూడా ఇవ్వద్దు, ఎవరైనా ఇస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని ప్రభుత్వం. నేను అడిగింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి ఉపేందర్ గారు? మిత్రుడు నేను అజారుద్దీన్ గురించి మాట్లాడమన్నాను. ఆ జీవో రావడం వల్ల కలత చెందుతున్నారండి. ఇంకొక అతను కూడా పెట్రోల్ పోసుకున్నాడట. దానికి సమాధానం చెప్పమానండి. జరుగుతున్నది ఇప్పుడు రాజకీయం ఏంటి? వాళ్ళు మీ హయాంలో 30 మంది చనిపోయారు. మీ హయాంలో 30 మంది చనిపోయారు. ఏమంటారు? దానికి 1200 మందిని చంపింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకి లేట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తానని ప్రకటన చేసి ఆ ప్రకటన వెనకకి తీసుకోవడం వల్ల 1200 మంది చచ్చిపోయారు. నువ్వు సమాధానం చెప్తావా? 400 మంది 69లో చంపారు. సమాధానం చెప్తావా? శాంతి చర్చలని చెప్పి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో అడవులలో ఉన్న నక్సలైట్లను పిలిచి వాళ్ళ అడ్రస్లు మొత్తం తెలుసుకొని చర్చలు విఫలమయ్యారని చెప్పి దొరికిన వాళ్ళ 1000 మంది కాల్పులు చేసిన దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు ఒకరోజు పలుకుతారండి మీరు? అన్నా మీరు సబ్జెక్ట్ చెప్పురి, అర్థమైందా? మీరు చరిత్రలు దోవిరు అనుకో, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి పూర్తి చరిత్రలు చెప్తా. నక్సలైట్లను చంపినవా చంపలేదా? నక్సలైట్లను మీరు కాల్చిర్రా శాంతి ఒప్పంద చర్చలతోటి? అగో వెంకటరెడ్డి అన్న ఉన్నాడు కదా, రాజకీయాలలో ఉన్నాడు, ఉద్యమాలలో ఉన్నాడు. ఆయన బీజేపీలో ఉంటే ఉండవచ్చు కాక, ఇవాళ ఆపరేషన్ కాగారు తెస్తే తేవచ్చు కాక, కానీ వాస్తవాలు మాట్లాడమనండి. ఆ జర్నలిస్ట్ గారికి తెలియదా? అంటే నేను ఏమంటున్నా, ఇవాళ ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఏదో కలత చెంది మీరు చెప్పినట్టు చేయకపోతే వాళ్ళు చనిపోతే బీఆర్ఎస్ దాని వెనక ఉందని చెప్పేసి ఎవరన్నట కేటీఆర్ మహిళలకి ఉచిత బస్సు ఇస్తే ఎప్పుడు మాట్లాడిందండి? వద్దని చెప్పిండ కేటీఆర్. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇవాళ కూడా ఈ ప్రభుత్వానికి మేము చేసే సూచన ఏంటి అంటే, పాపం పేదవాళ్ళు, కార్మికులు, గరీబులు పెడుతున్నంటే ఆశ. సరే, జరిగింది ఏదో జరిగింది, మేము ఏదో చేయలేదు అని అంటున్నారు. మేము చేయలేదు అని ఏంటో మమ్మల్ని దించి పక్కకేసారు. ఇలా మమ్మల్ని కూసబెట్టారు. నువ్వేం చెప్పావు? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నా అని చెప్పావు. నేను రేపు మా గవర్నమెంట్ వస్తే మీరు ధర్నాలు చేసుకోవచ్చు, రస్తారోకలు చేసుకోవచ్చు, మేము అన్ని పర్మిషన్లు ఇస్తాము, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాస్వామ్యానికి 4 పిల్లర్ కాకుండా 5వ పిల్లర్ అని చెప్పి మీరు ఉపన్యాసాలు, ఉగ్గుదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ రోజు ఏం చెప్తున్నారండి? టెంట్ హౌస్ ఇవ్వద్దా? టెంట్ హౌస్ సామాన్లు ఇవ్వద్దా?
ఆ రకంగా నీకు ఫంక్షన్ హాల్ ఇస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తే ఇలా జీవో పోయేసరికి ఇలా వాళ్ళు పేదవాళ్ళు అండి ఆర్టీసీ కార్మికులు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు ఈ రోజు కలత చదువుతా ఉన్నారు. నేను ఏమంటారు ఇప్పటికి కూడా మేము చేసే సూచన ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా రేపు మేము కూడా ఇప్పుడు అందరం కూడా కలిసి వాళ్ళని కూర్చోబెట్టి ప్రభుత్వానికి డిమాండ్ పెడదాం, దాన్ని తొందరగా చేయమందాం, వాళ్ళ ప్రజల పక్షాన నిలబడదామని మేము అంటున్నాం. కానీ నువ్వు కవిత ముచ్చట ఈ ముచ్చట ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే అంశాలు కాదు కదా. పోరగాళ్ళు చచ్చిపోతున్నారా, కార్మికులు చచ్చిపోతున్నారా, అజారుద్దీన్ అంశం ఇప్పుడు ఇవాళ క్యాబినెట్ లో చర్చ జరిగినటువంటి విషయం అది. రైట్ కార్తిక్ గారు, అయితే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై? మేడం నిన్న హైకోర్టు తీర్పు అంటే ఏమని, నాకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఏదో మాకు పెద్ద గొప్ప ఊరట వచ్చేసింది, ఇక మేము మొత్తం సచిలం అయిపోయినా అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నేను ఈ వేదిక నుంచి అడుగుతున్నా, కోర్టు ఏమన్నా అయ్యా మీరు సచిలులు, మీరు ఏ తప్పు చేయలేదు, అసలు కాళేశ్వరంలో అవినీతే జరగలేదు అని చెప్పి ఏమైనా మీకు ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా, ఎక్కడైనా అట్లాంటి వ్యాఖ్యలు చేసిందా? లేకపోతే కమిషన్ చర్యలు తీసుకోవద్దని అయితే చెప్పింది కదా, చర్యలు మాత్రమే తీసుకోవద్దని చెప్పింది కదా. ఇప్పుడు వీళ్ళు కోర్టుకి ఏమని పోయినరు, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను మీరు కొట్టేయాలి అని అన్నారు. కోర్టు ఏమన్నా ఆ నివేదికను నల్ అండ్ వైడ్ చేస్తున్నాము, ఆ నివేదికను పట్టించుకోవద్దు, ఆ నివేదికను మేము కొట్టేస్తున్నాం అని ఏమైనా చెప్పిందా? కోర్టు ఎప్పుడు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ చెప్పదు మేడం. సింపుల్, ఇప్పుడు ఆ కవిత గారి కేసు ఉంది, ఏమని వ్యాఖ్య చేసింది, ఈ లిక్కర్ కేసులో ఎట్లాంటి అవినీతి జరగలేదని నిరూపించబడింది కాబట్టి ఆ నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ కేసును కొట్టివేయడం జరుగుతుంది. సో క్లిస్టర్ క్లియర్. కోర్టు ఎప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ చెప్పదు. సో ఏమన్నది, పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చర్యలు మాత్రం తీసుకోవద్దు అన్నది. అంటే దాని అర్థం ఏంది, మీరు 8BC అంటే మీరు వాళ్ళని సాక్షులుగా పిలిచినరు, సాక్షులుగా పిలిచి ఇక్కడ మీరు రిపోర్ట్లో నిందితులను రాసినారు కాబట్టి మీరు సాక్షులుగానే పరిగణించాలి వాళ్ళని. ఆ రిపోర్టు అంటే ఆ ప్రొసీజర్ ప్రకారము మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధత కాదు, ఇదే అసందర్భంగా మీరు రాజకీయాల కోసం వేసిరామని కామెంట్ చేసిందా? ఏం చెప్పలేదు. కోర్టు మేజర్గా అంటే ఓవరాల్గా 8 కాలం అదే అంటున్నా. వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అయిపోయింది అంటే, కోర్టు స్టే ఇచ్చింది అనుకోండి, జనరల్గా ఏదైనా కేసు పోయినా అనుకో, కోర్టు ఫస్ట్ ఏం చేస్తుంది అంటే 2 కేసు రాగానే ఫస్ట్ స్టే అంటుంది. ఎందుకు, దానిపైన తీర్పు చెప్పదు, ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది. స్టే అంటే ఆగమని. తర్వాత ఇంకోటి ఏంది, క్లీన్ చిట్లు సహజంగా కోర్టులు ఎవరికి ఇవ్వదు, బెయిల్ ఇస్తుంది. బెయిల్ ఇచ్చినంత మాత్రాన మాకు క్లీన్ చిట్ వచ్చిందని, స్టే ఇచ్చినంత మాత్రాన కేసులు మొత్తం కొట్టేసిరని వీళ్ళు ప్రచారం చేయడంలో దిట్టగా మారిపోయింది. ఈరోజు నిన్న జరిగినటువంటి కాళేశ్వరం కేసులో కూడా పెద్ద గొప్పగా ఏం జరగలేదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, మళ్ళీ మీరు విచారణ మళ్ళీ మొదటి నుంచి మొదలెడతారా? ఇప్పుడు ఆల్రెడీ మేము దీన్ని సిబిఐకి అప్పచెప్పినాము. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా మీరు చర్యలు తీసుకోవద్దు అన్నారు కదా. ఈరోజు నేను డిమాండ్ ఒకటే చేస్తున్నా, బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నారు, ఈ కేసుని సిబిఐకి ఇవ్వండి, 72 గంటల 40 72 అవర్స్లో మేము అరెస్టులు చేసి చూపిస్తామని కిషన్ రెడ్డి గారు అన్నారు. వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. 48 గంటల్లో మేము వాళ్ళ సంగతి తెలుస్తామన్న సిబిఐ ఎంక్వైరీతో మరి వాళ్ళ అది అతిగతి లేకుండా అయిపోయింది కదా. ఓకే, నేను చెప్తాను, నా దానికి సమాధానం చెప్పండి. ఒకటి, వీళ్ళు అధికారంలోకి రాకముందు, ఇదే ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, చాలా సందర్భాల్లో కాళేశ్వరం దోపిడికి గురైంది, అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు దోపిడీ చేసారు, వాళ్ళని ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 కోట్లు కక్కిచ్చి అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు పంచుతున్నారు. ఈ 1,00,000 కోట్ల లేకపోతే 94,000 కోట్ల వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు టోటల్ కాళేశ్వరం మీద ఏ బ్యారేజీలు కానీ, లేకపోతే నిర్మాణాలు కానీ, కాలువలు కానీ, కరకట్టలు కానీ, పంపులు కానీ, టోటల్ గా 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టిన దాని మీద ఎంక్వైరీ వేయకుండా పీసీ ఘోష్ కమిషన్ ఆ 3 బ్యారేజీలు ఏదైతే 9,000 కోట్ల రూపాయలు ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ చేసి కమిషన్ రిపోర్ట్ తెచ్చుకొని, ఆ రిపోర్ట్ కూడా ఎక్కడ కూడా దాని ఇష్టం వచ్చినట్టుగా తప్పులు తడుగుతా ఉందని ఇప్పుడు హైకోర్టు చెప్తా ఉంది. అంటే ప్రోటోకాల్ పాటించలేదని. నేనేమంటున్నా, డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే, వీళ్ళు చెప్పిందే, ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిందే మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు కూడా మేము అన్నాం, ఎస్ డెఫినెట్ గా దోపిడీ జరిగింది, అవినీతి జరిగింది, చాలా మంది అధికారులు దొరికారు, 600 కోట్లతో హరిరామ్ లాంటి వాళ్ళు చాలా మంది దొరికారు.
దాని మీద 1,00,000 కోట్ల మీద ఎంక్వైరీ చేస్తామని మేము అనుకున్నాం. కానీ కొండను దొవి ఎలకని పట్టినట్టుగా, ఎలకని కూడా పట్టలేదు అక్కడ, ఎలకని కూడా పట్టలేదు. అలాంటిది 9,000 కోట్ల రూపాయల మీద కమిషన్ రిపోర్ట్ తెచ్చుకొని వీళ్ళ చేతుల్లో, వాళ్ళు మొత్తం టోటల్ గా వీళ్ళ చేతుల్లో ఉంది అన్ని రకాలుగా. వీళ్ళ జైలు పంపించచ్చు. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరీ చూపించాడు, డెఫినెట్ గా వీళ్ళని మాత్రం లోపలేయాలి. చెర్లపల్ల జైల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టి అర్రాలు వీళ్ళని హరీష్ రావు గాని కేసీఆర్ గారిని లోపలేస్తామని చెప్పిన వీళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేసిరండి వీళ్ళు? మరి యాక్షన్ తీసుకోకుండా, ఇప్పుడు జైలు CBI పంపించకుండా, తప్పు కక్కించకుండా, కనీసం ఎక్కించకుండా వీళ్ళు సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తారా? అంటే వీళ్ళు చాతకాలు ఉన్నట్టు కదా, చాతకాని దద్దమ్మలాగానే బిహేవ్ చేస్తా ఉన్నారు కదా. లేదు వీళ్ళకి ఏమైనా చీకటి ఒప్పందం ఏమైనా ఉందా, కుదిరిందా, లేకపోతే దానికంటే ముందర రిపోర్ట్ రాకముందు ఏమైనా చీకటి ఒప్పందం ఉందా? ఇదే కోచ్ కమిషన్ ఏం చేయాలి? ఫస్ట్ వీళ్ళు నోటీసులు ఇవ్వాలి. ఎవరైనా పిలిచినప్పుడు సాక్షులు కానీ లేకపోతే ఇంకొకరు కానీ పిలిచినప్పుడు నోటీసులు ఇవ్వకుండా, నోటీసులు 1 డే ముందే, ఒకటే రోజు వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. అలాంటిదే ప్రోటోకాల్ చెప్పేసి హైకోర్టు చెప్తా ఉంటే, కావాలనే వీళ్ళిద్దరి మధ్యలో చీకటి ఒప్పందంలో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. రైట్, ఓకే, ఉపేంద్ర గారు మాట్లాడాలి దీనిపైన. చేస్తా ఉన్నారు. ఇది ఒకటే, ఒక రోజు గారు ఒక్క నిమిషం రోజు గారు ఇది ఒకటే కాదు. ఒకటి ఫోన్ ట్యాపింగ్ కానీ, ఫార్ములా కేసు కానీ, గొర్రెలు కానీ, బర్రెల స్కామ్ కానీ, విద్యుత్ స్కామ్ అన్నిటి మీద కమిషన్లు వేసారు కదా, రిపోర్ట్లు వచ్చినాయి కదా. ఎందుకు ఎవరిని కూడా లోపలేయలేదు చెప్పండి? ఎప్పుడు రేపేస్తాం ఎల్లుండేస్తామని చెప్పి 27 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడతా ఉంది వీళ్ళని వేయడంలో? అదే విధంగా కాళేశ్వరంలో కూడా అదే విధంగా జరిగింది, సేమ్. సో అందుకే భయపడుకుంటూ బతుకుతా ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఈ రోజు భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, కమిట్మెంట్ ఉంటే, ఇప్పుడు నేను డిమాండ్ చేస్తాను, ముఖ్యమంత్రి గారు చెప్పండి, అమిత్ షా హోంమంత్రి వర్యులు అమిత్ షా గారికి లెటర్ రాయండి. అదే లెటర్ మేము తీసుకుపోయి ఇస్తాం, మీరు ఇవ్వాల్సిన అక్కర్లే. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, 1,00,000 కోట్ల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి రాయండి. ఆల్రెడీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటా భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయడానికి మీరెవరు? రైట్ అండి, ఓకే. ఉపేంద్ర గారు మాట్లాడాలి. ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు. ఉపేంద్ర గారు. సో పిసి ఘోష్ కమిషన్ రిపోర్టులో ఎక్కడ అవినీతి జరగలేదు అని కోర్టు తేల్చలేదు. సో ఓన్లీ ఏంటంటే ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగిందని మాత్రమే కోర్టు చెప్పింది. దీనికే బీఆర్ఎస్ నాయకులు ఇళ్లకు కానీ పండగ అన్నట్టుగా మా పైన క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు మేము ఈ విషయం మాట్లాడేటప్పుడు మేడం అన్ని విషయాలు ఒకసారి మనం గమనిస్తే, నేను ఏమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మా మీద ఎన్ని ఆరోపణలు చేయాలనో అన్ని ఆరోపణలు చేశారు, ఎన్ని కుంభకోణాలు చేశారని చెప్పి ప్రజలకు చెప్పాలనో అన్ని చెప్పారు. మేము రాగానే వైశాఖార్థం అని చెప్పి పబ్లిక్ చెప్పారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే వాళ్ళ చేతిలో పోలీస్ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉంటది, సిఐడి ఉంటది, ఇప్పుడు బడేబాయ్ సిబిఐ ఉన్నది, తర్వాత ఈడీ ఉన్నది, తర్వాత ఐటీ ఉన్నది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి అంశాలే. నేను ఏమంటున్నా, ఫస్ట్ వీళ్ళు రాగానే విద్యుత్ కొనుగోలులో అంశంలో కుంభకోణం జరిగింది కాబట్టి దాని మీద కమిషన్ వేస్తా ఉన్నాము, ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ వేస్తా ఉన్నామని చెప్పి హైకోర్టు న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి అని చెప్పి చేశారు. వారు కూడా నరసింహారెడ్డి గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు. వారు ఆ రిపోర్ట్ లో వారు చాలా అత్యుత్సాహంతో, ఇప్పుడు కమిషన్ ఎప్పుడు కూడా 340 ఆర్టికల్ 340 కింద వేస్తారండి. కమిషనర్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కమిషన్లు వేసేటువంటి రైట్స్ పూర్తిగా ఉన్నాయి, దాన్ని మేము కాదంటం లేదు. కానీ కమిషన్స్ కూడా కొన్ని పరిధులు ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల ప్రకారమే పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ విషయం కూడా చాలా అత్యుత్సాహంతో రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం తదుపరి చర్యలకు ఏంటనేది వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. కానీ చాలా అత్యుత్సాహంతో వారు బండి సంజయ్ గారు బయట మన ఆరోపణలు చేస్తారో, బండి సంజయ్ గారు చేసే ఆరోపణలకి ఆ కమిషన్ ఆ చైర్మన్ గారు ఉన్నటువంటి చేసిన ఆరోపణలకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు కూడా ఘోష్ కమిషన్ గారు చెప్పినటువంటి అంశాలు ఈ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి పిలిచావు. నేనండి మేడం, సెక్షన్ 8 ప్రకారము నువ్వు మాకు నోటీసులు ఇచ్చావు. సెక్షన్ 8 ప్రకారం నువ్వు పిలిచినప్పుడు మా మీద ఎవరైతే ఇక్కడ అవినీతి జరిగిందనో, ఇంకో రకంగా జరిగిందనో, లేకపోతే మొత్తం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనో, లేకపోతే ఇంజనీర్ల ప్రమేయం లేదనో వాళ్ళే చెప్పినారు. దాని ప్రకారం ఇక మీ మీద ఫలాని సాక్ష్యం ఇట్లా 200 మందిని పిలిచినవయ్యా,
200 మందిలో 10 మంది మీ గురించి ఇట్లా చెప్పారు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవ్వని మన చేతికి ఇవ్వాలి. ఆ తర్వాత మాకు ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏ Cross check బేస్డ్ గా చెప్పారు దాన్ని క్రాస్ చేసుకునేటువంటి సెక్షన్ 8 లో బీసీని ఉల్లంఘించారు. తర్వాత ఈ కమిషన్ ఏదైతే రిపోర్ట్ లో ఏదైతే ఉందంటే వ్యక్తిగతంగా రాజకీయంగా కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి భంగం కలిగే విధంగా ప్రజలలో వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు దిగజార్చే విధంగా 655 పేజీల రిపోర్ట్ ఇస్తే 655 పేజీల రిపోర్ట్ ని మళ్ళీ కన్క్లూడ్ చేయడానికి ముగ్గురు మళ్ళా కమిటీని వేశారు. ఆ ముగ్గురు మీద కమిటీ మళ్ళీ ఏం చేశారు, దాన్ని 65 పేజీలకు 60 పేజీలకు కన్క్లూడ్ చేశారు. 60 పేజీలు. ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి కమిషన్ ని వీళ్ళెవరండి తక్కువ చేసి చెప్పడానికి? 60 దాన్ని సమ్మరీ అంటారు అన్న, కంక్లూజన్ అంటారు దాన్ని. ఒక నిమిషం అన్న, ఎవరు 600 పేజీలు చదవరే, సమ్మరీ అంటారు దాన్ని. రోజు లీక్ చేస్తూ పబ్లిక్ లో మీడియాలలో సోషల్ మీడియాలలో దప్పదప్పాలుగా ప్రచారాలు చేయడం కాదు. ముఖేష్ గారు, ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు అది ఘోష్ కమిషన్ రిపోర్ట్ ని తప్పుబట్టి ముఖేష్ గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తదుపరి కార్యాచరణ ప్రభుత్వం ఏ రకంగా ఉండబోతుందంటారు? ఏం జరుగుతుందంటారు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి సంబంధించి? అయితే వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే మొన్న జడ్జిమెంట్ ఉందో 2 అంశాలు చెప్పింది. అక్కడ పెద్దగా ఏం చెప్పలే. ఘోష్ కమిషన్ ఏదైతే వేసిందో అది చట్టపరమే, ప్లస్ ఏదైతే ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రస్తుతానికి ఎటువంటి చర్యలు తీసుకోకండి అని 2 చెప్పింది. దానికి బాంబులు వేల్చుడు, ఇంకోటి చేసుడు, దాన్ని పొలిటిసైజ్ చేసుకున్నాడు, అనవసరంగా టిఆర్ఎస్ పార్టీ అబాసు పాలు అయ్యిందేమో. అంటే దానివల్ల వచ్చే మైలేజ్ కానీ అంటే ఆల్రెడీ కాళేశ్వరం పేరు మీద బదనాం ఎక్కువైంది టిఆర్ఎస్ పార్టీ కాబట్టి తదుపరి దాకా ఆగేది ఉండేదేమో. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా అనవసరంగా వాళ్ళు సంబరాలు చేసుకున్నారు అనే అనిపించింది నాకు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ అండి. టైం లేదు మనకి. ఉపేందర్ గారు, ముఖేష్ గారు, వెంకటరెడ్డి గారు, కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.